ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లియాన్స్ వరల్డ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చి పాల తాలికలండి. వినాయక చవితి వస్తుంది కదా, సో ఒక్కసారి అందరూ ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ బెల్లం తాలికలు కానీ పాల తాలికలు కానీ దీనికి తడి బియ్య పిండి కావాలండి. పొడి బియ్య పిండితో చేస్తే గట్టి వస్తాయి. సో ఇక్కడ మనకి తడి బియ్య పిండి మాకు అవైలబుల్ ఉండదు కాబట్టి నేను ముందు రోజు ఒక 12 to 14 అవర్స్ బియ్యం సోక్ చేసుకొని మిక్సీ చేసుకొని బాగా మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ ఆడుకొని స్ట్రైన్ చేసుకున్నానండి. చూసారా, బాక్స్లో పెట్టుకుని అట్లా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 1 week to 10 days స్టోర్ ఉంటుంది. సో మనకి పిండి కావాలి కాబట్టి ప్లేట్లో ఆరపెట్టుకున్నాను. నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, ఒక స్పూన్ షుగర్ వేసి అవి బాయిల్ అయినాక ఈ పిండి వేసేసి లమ్స్ లేకుండా మిక్స్ చేసుకున్నానండి. ఉండలా మిక్స్ చేసుకుని ఒక తీగల్లాగా బాల్స్ లాగా చేసుకున్నాను. ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకుని బాయిల్ అయినాక ఇవన్నీ వేసి అందులో బాయిల్ అయినాక యాలకులు వేసేసి ఒక 15 to 20 minutes మరిగించినాక స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసేసుకున్నానండి. అవి బాగా మరిగినాయి అన్నాక బెల్లం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బెల్లం పాల తాలికలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.